హాయ్ స్టూడెంట్స్, నేను మీ మోహన్ సార్, ఫ్యాకల్టీ ఇన్ ఫిజికల్ సైన్స్. చూడన్న ఈ క్వశ్చన్ కూడా రిపీటెడ్ క్వశ్చన్ ఇన్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లైక్ ఆర్ఆర్బి గ్రూప్ డి కానీ, జేఈ కానీ, ఏఎల్పి కానీ, ఎన్టీపీసీ కానీ. సో చాలా ఎగ్జామినేషన్స్లో పడుతున్న క్వశ్చన్ అన్న. చూడండి ఏమంటున్నాడట, ఒక వస్తువు 150 కేజీలు ద్రవ్యరాశి ఉంది. ఇప్పుడు వాటర్ మేబీ సో 150 కేజీలు ద్రవ్యరాశి ఉన్న వస్తువు అట 5 సెకండ్లలో 6 మీటర్ పర్ సెకండ్ నుండి ఎంతకి వెళ్ళిందట, 16 మీటర్ పర్ సెకండ్ వేగంతో వెళ్ళింది. అయితే నాకు కావాల్సింది త్వరణం కావాలి. సో వాట్ ఇస్ ద యాక్సలరేషన్? చూడండి, an object of a mass 150 కేజీలు 150 కేజెస్ యాక్సలరేషన్ ఇన్ 5 సెకండ్స్ విత్ వెలాసిటీ ఆఫ్ 6 మీటర్ పర్ సెకండ్ టు 60 మీటర్ పర్ సెకండ్ అడిగిందట. సో వాట్ ఈస్ ద యాక్సలరేషన్ కావాలి. వీ నో వెరీ వెల్ ఈక్వేషన్. యాక్సలరేషన్ అన్న అసలు డూ యూ నో యాక్సలరేషన్? యాక్సలరేషన్ అంటే ఏంటి? ద రేట్ చేంజ్ ఇన్ వెలాసిటీ. వేగంలో మార్పు రేట్ని ఏమంటాం? త్వరణము తెలుగులో. సో వేగంలో మార్పు రేట్ని అన్న అంటే v మైనస్ యూ బై టీ. వీ నో వెరీ వెల్ ఈక్వేషన్. నా v అంటే ఏంటి? ఫైనల్ వెలాసిటీ అన్న. ఫైనల్ తుది వేగం ఇది. యూ అంటే తొలి వేగము, స్టార్టింగ్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ బై టైం వేసుకోవాలి. మరి 150 ఇచ్చాడు సార్, జస్ట్ మనకి కనుపు చేసుకుని ఇచ్చాడు అంతే. ఏ వస్తువైనా 150 ఇచ్చాడా, మాస్ కూడా అవసరం లేదు. ఓన్లీ ఏం కావాలి, నాకు త్వరణం కావాలి. సో యాక్సలరేషన్ కావాలి. సో తుది వేగం ఎంత అంటే 16 అన్న. 16 మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు. తొలి వేగం ఎంత అంటే 6. బట్ టైం ఎంత ఇచ్చాడంటే టైం 5 సెకండ్స్. సో 16లో 6 తీస్తే ఎంత? సో 10 బై 5 ఎంత వస్తుందన్న? ఓన్లీ 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ చూసుకోవాలన్న. సో 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, -2 కాదు, 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది ఆన్సర్ అవుతుంది. ఇట త్వరణం కావాలి. ఓకేనా? సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మోహన్ స్టడీ సర్కిల్.